శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చతుర్థీ వ్రతములు చవితినాడు జరుపు వ్రతాలు. అగ్నిదేవుడు చెప్పెను. ఇప్పుడు భుక్తిముక్తి ప్రదములకు చతుర్థీ వ్రతముల గురించి చెప్పెదను. మాఘశుక్ల చతుర్థీ దివసాన ఉపవాసం చేసి గణేశ పూజ చెయ్యాలి. పంచమి నాడు తిలలు భుజించాలి. ఇట్లు చేసిన వాడు అనేక సంవత్సరాల పాటు విఘ్నరహితుడై సుఖంగా ఉండును. గం స్వాహ అనేది మూలమంత్రం. గాం నమః ఇత్యాదులతో హృదయాది న్యాసం చెయ్యాలి. ఆగచ్చోల్కాయ అని గణపతిని ఆవాహనం చెయ్యాలి. విసర్జన చేయనప్పుడు గచ్చోల్కాయ అని చెప్పాలి. ఈ విధంగా ఆదియందు గకారయుక్తం అంతమున ఉల్కా శబ్దయుక్తం ఒక మంత్రంతో గణపతి ఆవాహనాధికం చెయ్యాలి. గంగాది ఉపచారాలు మోదకాదులు సమర్పించి గణపతి పూజ చెయ్యాలి. పిదప ఓం మహోల్కాయ విద్మహి వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అను మంత్రాలు జపించాలి. భాద్రపద శుక్ర చతుర్థి దివసాన వ్రతం చేసిన వాడు శివలోకం పొందును. మంగళవారం కలిసిన చతుర్థి నాడు గణపతి పూజ చేసిన వాడు సకలాభీష్ట వస్తువులు పొందును. పాల్గొన చతుర్థి నాడు రాత్రి మాత్రమే భోజనం చెయ్యాలి. దీనికి అవిఘ్న చతుర్థి అని పేరు. చైత్ర చతుర్థి నాడు దమనక పుష్పాలతో గణపతి పూజ చేసినవాడు సుఖభోగాలు పొందును. పంచమీ వ్రతములు అగ్ని పలికెను. ఆరోగ్య స్వర్గ మోక్షప్రదము పంచమీ వ్రతం చెప్పెదను. శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక శుక్ల పంచమీ తిథులందు వాసుకి తక్షక కాళీయ మణిభద్ర ఐరావత ధృతరాష్ట్ర కర్కోటక ధనంజయులను నాగులను పూజించాలి. ఈ నాగములన్నయూ అభయ ఆయుర్విద్య యశో లక్ష్ములను ఇచ్చెదరు. షష్ఠీ వ్రతాన్ని అగ్నిదేవుడు చెప్పెను. ఇప్పుడు షష్ఠీ వ్రతాలను గురించి చెప్పెదను. కార్తీక కృష్ణ షష్ఠి యందు ఫలములు భుజించి కార్తికేయునికి అర్ఘ్యదానం చెయ్యాలి. దీనివల్ల మనుష్యుడు భుక్తిముక్తులు పొందను. దీనికి స్కంద షష్ఠీ వ్రతం అని పేరు. భాద్రపద కృష్ణ షష్ఠి యందు అక్షయ షష్ఠీ వ్రతం చెయ్యాలి. ఇది మార్గశీర్షమందు కూడా చెయ్యాలి. ఈ అక్షయ షష్ఠీ దినమున ఏ ఒక్క సంవత్సరం మందైనను ఉపవాసం ఉండేవాడు భుక్తిముక్తులు పొందును. సప్తమీ వ్రతాన్ని అగ్నిదేవుడు చెప్పెను. అందరికీ భుక్తిముక్తి ప్రదముకు సప్తమీ వ్రతం చెప్పెదను. మాఘశుక్ల సప్తమీ తిథి యందు కమలాన్ని నిర్మించి దానిపై సూర్యుని పూజించిన వాడు శోకరహితుడగను. భాద్రపద శుక్ల సప్తమి యందు సూర్యుని పూజిస్తే సకల అభీష్ట వస్తువులు లభించను. పౌష శుక్ల సప్తమి యందు ఉపవాసం చేసి సూర్యుని ఆరాధిస్తే సకల పాపాలు నశించను. మాఘకృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమీ వ్రతం చేస్తే అభీష్ట వస్తువులు లభించను. పాల్గొన కృష్ణపక్షమందు సప్తమీ వ్రతం చెయ్యాలి. మార్గశీర్ష శుక్లపక్షాన పుత్రీయ సప్తమీ వ్రతం ఒక సంవత్సరం పాటు చేయు స్త్రీలకు పుత్రులు కలుగుదురు. అష్టమీ వ్రతాలు అగ్నిదేవుడు పలికెను. ఇప్పుడు అష్టమీ తిథి యందు జరుపబడు వ్రతాలు వర్ణింతును. వాటిలో మొదటిది రోహిణీయుక్త అష్టమీ వ్రతం భాద్రపద కృష్ణపక్షాన రోహిణీ యుక్తాష్టమి తిథి యందు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు అవతరించెను. అందుకే ఈ అష్టమి జయంతిగా చెప్పబడుతున్నది. ఈ దినాన ఉపవాసం చేయవాడు సప్తజన్మ కృత పాపాల నుండి విముక్తుడగను. భాద్రపదాన రోహిణీ యుక్తాష్టమి తిథి యందు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని పూజించాలి. ఇది భుక్తిముక్తి ప్రదం. నేను శ్రీకృష్ణ బలరామ దేవకి వసుదేవ యశోదా గోవులను ఆవాహన చేసి పూజిస్తున్నాను. మీ అందరికీ నమస్కారం. యోగ స్వరూపుడు యోగపతి యోగీశ్వరుడు అగు శ్రీకృష్ణునికి నమస్కారం. యోగమునకు ఆదికారణభూతుడు ఉత్పత్తి స్థానము అయిన గోవిందునికి అనేక పర్యాయాలు నమస్కరిస్తున్నాను. ఇట్లా ఆవాహనం చేసి శ్రీకృష్ణునికి స్నానం చేయించి యజ్ఞేశ్వర యజ్ఞరూప యజ్ఞాధిపతి యజ్ఞాది కారణభూతుడా గోవింద నీకు మాటిమాటికి నమస్కారం అని అర్ఘ్యదానం చెయ్యాలి. దేవా నీకు ప్రియమైన సుగంధయుక్తములకు ఈ పుష్పాలు స్వీకరించము. దేవతలచే పూజించబడిన వాడా నా కోరికలన్నీ తీర్చుము. నీవు సదా ధూపంచే ధూపితుడవు. నేను సమర్పించిన ఈ ధూపములే నీవు ధూప సుగంధమును గ్రహించము. ధూపంచే నీవు ధూప సుగంధమును గ్రహించము. నన్ను సర్వదా ధూప సుగంధ సంపన్నుని చేయము అని చెప్పుచు పుష్పధూపాలు సమర్పించాలి. ఓ ప్రభు నీవు సర్వదా దీపం వలె దీపించుచుందువు. దీపానికి కాంతినిచ్చువాడవు. నేనిచ్చిన ఈ మహాదీపం స్వీకరించి నన్ను కూడా దీపం వలె ఊర్ధ్వగతి గలవాన్ని చేయము. విశ్వరూప విశ్వపతి విశ్వేశ్వర ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారము. విశ్వానికి ఆది కారణభూతుడవైన శ్రీ గోవిందనుకు నేను ఈ దీపం ఇచ్చుచున్నాను అని చెబుతూ దీపం సమర్పించాలి. ధర్మస్వరూపుడు ధర్మాధిపతియు ధర్మానికి ఆది స్థానభూతుడును అగు వాసుదేవునికి నమస్కారం. గోవింద నీవిప్పుడు శయనించము. సర్వరూపుడు సర్వాధిపతి సర్వేశ్వరుడు సర్వాది కారణభూతుడు అగు గోవిందునికి మాటిమాటికి నమస్కారం అని చెబుతూ శయనించవలను. క్షీర సముద్రము
నుండి పుట్టినవాడవు, అత్రనేత్ర సముద్భూతుడవు, తేజస్వరూపుడవు అగు ఓ శశాంక, రోహిణీ సహితుడవై నేను ఇచ్చు అర్ఘ్యం గ్రహించము అని చెబుతూ చంద్రునికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. పిదప భగవద్ విగ్రహాన్ని వేదికపై స్థాపించి చంద్రసహిత రోహిణీ పూజ చెయ్యాలి. అర్ధరాత్రి యందు కూడా ఘృతమిశ్ర క్షీరధారలతో వసుదేవ, దేవకీ, నంద, యశోద, బలరాములకు అభిషేకం చెయ్యాలి. పిదప బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి దక్షిణగా వస్త్ర సువర్ణాదులు ఇయ్యాలి. జన్మాష్టమి వ్రతం చేయవాడు పుత్రానందం పొంది విష్ణులోక నివాసియగును. పుత్రప్రాప్తిని కోరిన ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయువాడు పున్నామ నరక విముక్తుడగను. హే ప్రభు, నాకు పుత్రులను, ధనమును, ఆయుష్ను, ఆరోగ్యమును, సంతతిని ఇమ్ము. గోవింద, నాకు ధర్మ, కామ, సౌభాగ్య, స్వర్గ, మోక్షములను ఇమ్ము అని ప్రార్థించవలెను. ఓం శాంతి శాంతి శాంతి.